హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్ట్ ఆఫ్ ఫ్లేవర్స్. సో ఈరోజు క్లైమేట్ చాలా రొమాంటిక్గా ఉంది. సో వెనకాల వర్షం పడుతుంది అండ్ మీ అందరి కోసం ఒక చిన్న వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో వీడియో ఏంటంటే ఈరోజు మిక్స్ ఫ్రూట్ వోడ్కా చేయబోతున్నా. సో ఇది యాక్చువల్లీ సమ్మర్ డ్రింక్, సమ్మర్లో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ వింటర్ సీజన్ కాబట్టి వెనకాల నా వర్షం పడుతుంది. సో ఈ వర్షంలో హాట్గా కొంచెం స్వీట్గా ఏమైనా ఉంటే బాగుంటుందని ఈరోజు మీ అందరి కోసం ఈ డ్రింక్ చేయబోతున్నాను అనమాట. సో దీనికోసం చూడండి, ముందుగా నేను ఇక్కడ అబ్సల్యూట్ వోడ్కా తీసుకున్నా, ఓకే, అండ్ రియల్ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా, స్ప్రైట్ తీసుకున్నా, కొన్ని ఫ్రూట్స్ తీసుకున్నా అనమాట. సో స్టార్ట్ చేద్దామా. సో ముందుగా మనం కొన్ని స్ట్రాబెరీస్ వేసుకుందాం. చూడండి, ఇలా కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెరీస్. సో కొన్ని స్ట్రాబెరీస్ వేసుకుందాం. యాక్చువల్లీ ఈ డ్రింక్ నేను ఓన్లీ 2 persons కోసమే చేస్తున్నా కాబట్టి చూడండి, ఒక 4 to 5 స్ట్రాబెరీస్ తీసుకున్నా. అండ్ దీంతోపాటు కొన్ని యాపిల్స్ తీసుకున్నా. చూడండి స్లైసెస్ ఎలా ఉండాలి. సో ఇలా కొన్ని యాపిల్స్ వేసుకుంటున్నా, ఓకే. అండ్ దీంతోపాటు పోమోగ్రనేట్, ఓకే. సో ఇందులో కొన్ని పోమోగ్రనేట్ కూడా యాడ్ చేసేద్దాం, రైట్, ఓకే. అండ్ దీంతోపాటు ఒక మంచి ఆరెంజ్ తెప్పించాను అనమాట. చూడండి, సో ఇది మనకి మోర్లో అయినా సరే ఏ సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని మనం ఈ స్లైసెస్ ఇలా కట్ చేసుకున్నాం, ఇందులో కొన్ని యాడ్ చేసుకుందాం, ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇదిగోండి, ఈ ఆరెంజ్ ఉంది కదా, ఆరెంజ్ని కొంచెం స్క్వీజ్ చేసుకుందాం మనం. ఎస్, ఇలా స్క్వీజ్ చేసుకుంటే ఇందులో ఉన్న జ్యూస్ అనేది ఇందులో మిక్స్ అవుతుంది, రైట్, ఓకే. నెక్స్ట్ ఇందులో మనం నా ఫేవరెట్ అబ్సల్యూట్ వోడ్కాని యాడ్ చేయబోతున్నాను అనమాట. సో ఇది అరౌండ్ మీరు ఒక 300 ml to 500 ml యాడ్ చేసుకోండి, రైట్, ఓకే. సో 500 ml యాడ్ చేసుకున్నాం. దీంతోపాటు రియల్ ఫ్రూట్ జ్యూస్, ఏదైనా ఏ ఫ్లేవర్ అయినా పర్వాలేదు. సో ఫ్రూట్ జ్యూస్ యాడ్ చేసుకోండి, ఓకే, ఫైన్. సో ఏదైనా సరే క్వాంటిటీ సేమ్ క్వాంటిటీ పెట్టుకోండి, 300 to 500 ml. అండ్ దీంతోపాటు స్ప్రైట్, ఓకే. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇందులో మనం యాడ్ చేయాల్సింది లెమన్ ఒకటి. చూడండి, హాఫ్ లెమన్ తీసుకున్న పెద్ద సైజులో. సో దీన్ని ఇందులో స్క్వీజ్ చేసేయండి, ఓకే, ఫైన్. అంతే, అయిపోయింది. కొంచెం దీన్ని బాగా మనం స్టిరప్ చేయాలి. స్టిరప్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. సో ఇప్పుడు మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయో, వోడ్కా, జ్యూస్ అండ్ స్ప్రైట్ ఏదైతే ఉందో, ఫ్రూట్స్ కొన్ని వేసాం కదా. సో వీరన్నిటిని నీట్గా స్టిరప్ చేసుకోవాలి, ఇలా కలుపుకోవాలి. అట్ ద ఎండ్ మిక్స్డ్ ఫ్రూట్ వోడ్కా అనేది రెడీ అయిపోయింది. సో ఒకసారి మనం టేస్ట్ చూసిద్దాం. చూడండి, సో నేను చిన్న షార్ట్ గ్లాస్ తీసుకున్నా, కొంచెం తీసుకుంటున్నా. కలర్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఆసమ్, చాలా ఆసమ్గా వచ్చింది. సో ఇది కనుక మీరు చేయాలనుకుంటే ఈ టిప్సే ఫాలో అవ్వండి. సో సమ్మర్లో అండ్ వింటర్ సీజన్లో కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. సో హ్యాపీగా మీరు చేసుకొని ఎంజాయ్ చేయండి. గుడ్ డే.